యువర్ ఆనర్, లక్ష్మి గారిని చంపింది ఈ వీరభద్రం. ఆ రోజు హత్య జరుగుతుండగా నా కళ్ళారా నేను చూశాను. మరి ఆ విషయం మీరు ముందే ఎందుకు చెప్పలేదు? నేను కనుక నిజం చెప్తే నన్ను చంపేస్తానని ఈ వీరభద్రం బెదిరించాడు. కానీ ఒక అమాయకుడైన వ్యక్తికి శిక్ష పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక కోర్టు హాల్లో అయితే నాకు రక్షణ ఉంటుందన్న నమ్మకంతో నేను ఈరోజు నోరు విప్పుతున్నాను. ఆ రోజు నేను లక్ష్మి గారి ఇంట్లోనే ఉన్నాను. గుడికి వెళ్లిన లక్ష్మి గారు ఇంటికి తిరిగొచ్చారు. వీరభద్రం గారు ఫోన్ చేసి బెదిరించి లక్ష్మి గారిని ఇంటికి వచ్చేలా చేశారు. అప్పుడే నాకు అనుమానం వచ్చి చాటు నుండి అంతా చూస్తూ ఉన్నాను. గుడి నుంచి తిరిగొచ్చిన లక్ష్మి గారిని బెదిరించడానికి చంద్రిక కూతుర్ని అడ్డుపెట్టుకొని లక్ష్మి గారి చేత ఆస్తి మొత్తం తన పేరున రాయించుకున్నాడు. ఆ తర్వాత లక్ష్మి గారిని కత్తితోటి అతి దారుణంగా పొడిచి చంపాడు. అది మొత్తం నేను వీడియో తీశాను యువర్ ఆనర్. కావాలంటే మీరే చూడండి యువర్ ఆనర్. ఆ తర్వాత భరత్ గారు లక్ష్మి గారిని వెతుక్కుంటూ అక్కడికొచ్చారు. కత్తిపోట్లతో ఉన్న లక్ష్మి గారిని కాపాడే ప్రయత్నంలో ఆ కత్తి బయటికి తీశారు. అది కూడా నేను షూట్ చేశాను యువర్ ఆనర్. ఈ లోపల పోలీసులు వచ్చి అతనే హంతకుడని భరత్ గారిని అరెస్ట్ చేశారు. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. చూడండి యువర్ ఆనర్. ఏ రుద్రాణి, నా పక్కనే ఉంటూ నాకే ద్రోహం చేసినావా? నువ్వెట్ట బతుకుతావో చూస్తానే.
యువర్ ఆనర్, ఇదంతా ఒట్టి అబద్ధం, అభూత కల్పన. కావాలని వైశాలి గారు, చంద్రిక గారు వీళ్ళందరూ కలిసి ఆడుతున్న డ్రామా. ఆ వీడియోని నమ్మడానికి వీల్లేదు యువర్ ఆనర్. ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. అంతకుముందు గుళ్ళో ఉన్న భరత్ గోడ దూకి వచ్చాడు అని నిరూపించడానికి ప్రధాన సాక్ష్యం వీడియోని అయినప్పుడు ఇది మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేయరు యువర్ ఆనర్? ఆ వీడియోని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ప్రత్యక్ష సాక్షిగా రుద్రాణి వచ్చి సాక్ష్యం చెప్తోంది. వీటన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోర్టు వారిని సవినయంగా కోరుతున్నాను. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. యువర్ ఆనర్, నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నాను. నాకు మొదటి నుంచి ఈ వీరభద్రం గారి మీద అనుమానంగానే ఉండేది. కౌశిక్ని చంపింది కూడా ఈ వీరభద్రమే. కేవలం లక్ష్మి గారి ఆస్తికి ఆశపడి కౌశిక్ని చంపేశాడు. ఆ తర్వాత పథకం ప్రకారం లక్ష్మి గారిని కూడా ఆయనే స్వయంగా కత్తితో పొడిచి చంపాడు. దీనికి నేనే ప్రధాన సాక్ష్యం యువర్ ఆనర్. ఇందులో భరత్కి ఏమాత్రం సంబంధం లేదు. దయచేసి భరత్ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ఆఖరి నిమిషంలో రుద్రాణి ఇచ్చిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటూ ఈ కేసులో ప్రధాన ముద్దాయి అయిన భరత్ని నిర్దోషిగా నిర్ధారిస్తూ అతన్ని విడుదల చేయడమైనది. లక్ష్మిగారి హత్య కేసులో వీరభద్రాన్ని ప్రధాన నిందితుడిగా గుర్తిస్తూ అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖని ఆదేశిస్తున్నాను. ఏ రుద్రాణి, నిన్ను బతకనివ్వని, నిన్ను ఇక్కడికిక్కడే చంపి ముక్కలు ముక్కలు చేసి అప్పుడు ఇట్టుంచుంటే జైలుకి వెళ్ళిపోతా. అసలు నిన్ను ఏయ్ రుద్రాణి, నిన్ను చంపకుండా వదలా. Now the court is adjourned.